ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಮುಖೇಶ್. ప్రతిరోజు 6 గంటలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ రీసెంట్ గా 3 ఇయర్స్ ని కంప్లీట్ చేసుకుంది. 3 ఇయర్స్ నుంచి కూడా అనూహ్యమైన ఫ్యాన్స్ బేస్ తో సీరియల్ విపరీతమైన రేటింగ్ తో కొనసాగుతుంది. అయితే జనవరి 22 నుంచి ఈ సీరియల్ మధ్యాహ్నం 12:30 మార్చారు. సీరియల్ టైమింగ్స్ మార్చడంతో గుప్పెడంత మనసు అభిమానులకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎక్కువగా యూత్ ఈ సీరియల్ ని ఫాలో అవుతూ ఉంటారు. గుప్పెడంత మనసు సీరియల్లో ఇటీవల కాలంలో చాలానే మార్పులు వచ్చాయి. ఇది ఒక రకంగా సీరియల్ ముగింపుకి ఆరంభంగా చెప్పుకోవచ్చు. గుప్పెడంత మనసు సీరియల్ కి స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్న జగతి రీసెంట్ గా సీరియల్ నుంచి తప్పుకున్నారు. రిషి సీరియల్లో కనిపించకపోవడం, సీరియల్లో కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంతో డిసప్పాయింట్ చేశాయి. అసలు రిషి గుప్పెడంత మనసు సీరియల్ ఎందుకు మానేశాడు? ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ కథ అంత పర్ఫెక్ట్ గా లేకున్నా కేవలం రిషి వసుంధరల కోసమే చాలా మంది సీరియల్ ని చూస్తూ ఉన్నారు. రిషి క్యారెక్టర్ కి గుప్పెడంత మనసు సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొద్ది రోజులుగా గుప్పెడంత మనసు సీరియల్లో రిషి కనిపించట్లేదు. అంత సడన్ గా గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి క్యారెక్టర్ ను ఎందుకు తొలగించారంటూ అభిమానులు విపరీతంగా కామెంట్లు కూడా చేశారు. అసలు ఇలా ఎంతకాలం రిషి లేకుండా సీరియల్ ని నడిపిస్తారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిషి క్యారెక్టర్ లేకుండా సీరియల్ అంతగా బాగోలేదంటూ రిషి వసుధారాల బంధాన్ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నామంటూ తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.